తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం మెయిన్ రోడ్లో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు 108 కలశాలను చేతపట్టి గడియారం స్తంభం సెంటర్ నుంచి అమ్మవారి ఆలయం వరకు కలశయాత్ర చేపట్టారు. యాత్ర అయ్యాక 108 కలశాల్లో ఉన్న పవిత్ర గోదావరి జలాలతో అమ్మవారి జలాభిషేకం చేశారు. ఆర్యవైశ్య ప్రతినిధులు అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నంబూరి సత్యనారాయణమూర్తి, ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన వీరన్న, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలు ఎంటూరి సీతా మహాలక్ష్మి తదితరులు శరన్నవరాత్రి మహోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై వాసవి. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? అమలాపురంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి ఆవరణలో ఉన్నాం. ఈ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకారం చేశారు. ఆర్యవైశ్య సంఘం వారు, ఉత్సవ కమిటీ వారు కలిసి మహిళలందరితోటి కూడా 108 కలశాలు పట్టుకుని పసుపు చీరలతో అభిషేక జలాల్ని పురవీధుల్లో ఊరేగించి తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. అమ్మవారు చక్కగా వెండి పల్లకీలో ఊరేగి వచ్చారు. అందరు మహిళల్లో ఉత్సాహం, అమ్మవారి పట్ల శక్తి, భక్తి అన్ని కూడా చాలా బాగున్నాయి. అమ్మవారు వచ్చి ఇక్కడ ఉన్నారా అన్నంత అందంగా ఈ మహిళలందరూ కూడా అలంకరించుకుని చక్కగా వచ్చారండి. ఎంతో అద్భుతంగా ఈ రోజు కార్యక్రమం జరిగింది. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. కాకినాడ శ్రీపీఠంలో ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్న మహాశక్తి యాగం కార్యక్రమం గురువారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. పరిపూర్ణానంద స్వామీజీ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు జరిగాయి. తొలి రోజు గురువారం శ్రీపీఠంలో కొలువైన ఐశ్వర్యాంబిక అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అలాగే అన్న సూక్త, అన్నపూర్ణ హోమాలను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రులు ప్రారంభం సందర్భంగా ఈ మహాశక్తి యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ 10 రోజులు అమ్మవారి నామాన్ని స్మరిస్తూ దీక్ష చేయాలని, అలా చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని తెలిపారు. భక్తుల యొక్క ఏర్పాట్లు కూడా ఇక్కడ పోలీసు శాఖ కానీ, ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారు కానీ, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గతంలో జరిగిన అనుభవాలని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఇది ఒక చారిత్రకమైన ఘట్టం కాబట్టి ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం తరఫున పోలీసు యంత్రాంగం వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ చేశారు. గతంలో ఎలా చేశారు, ఇప్పుడు కూడా ఏ లోటు రాకుండా ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించారు. అలాగే ఈ కార్యక్రమంలో భక్తులు మా ఊహకు అంచనాలకు మించి ఇచ్చేస్తున్నారు. మొదటి రోజు ఇలా ఉన్నారంటే రెండో రోజు పోలీసు వారి యొక్క అభిప్రాయం ఈ రోజుకి 28,000 మంది వచ్చారనే కొద్ది వాళ్ళ అభిప్రాయం. కానీ ఇంకా ఆవృత్తి జరుగుతుంది కాబట్టి బహుశా సుమారు ఉదయం పూర్తయ్యేటప్పటికి 32,000 మంది అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రేపటి నుంచి ఊహకు అందనటువంటి స్థాయిలో విశేష సంఖ్యలో భక్తులు రాబోతున్నారని కూడా మేము ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. తప్పకుండా అందరూ ఈ మహాశక్తి యాగానికి అన్ని రకాల సహకారాలు అందించి ఈ చారిత్రకమైనటువంటి కార్యక్రమానికి అందరూ దోహదపడాల్సిందిగా. ఈరోజు మహాశక్తి యాగం ఇక్కడ జరుగుతోంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. సుమారుగా ఒక 250 మందితోటి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకు యాగశాల దగ్గర కాకపోయినా రోడ్డు మీద ట్రాఫిక్ నియంత్రణ మాకు మెయిన్ టాస్క్గా మారుతుంది. సో రెగ్యులర్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బైలేన్స్లోకి, తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలోకి ట్రాఫిక్ని మనం పార్కింగ్ ప్లేసెస్గా ఐడెంటిఫై చేసి గత సంవత్సరం కానీ అంతకుముందు జరిగిన వాటిని దృష్టిలో ఉంచుకొని ఆ పార్కింగ్ ప్లేస్ అలాట్ చేయడం జరిగింది. అక్కడ మా స్టాఫ్ ఉన్నారు. దీంతోపాటు మా CCS స్టాఫ్, బయట నుంచి వస్తున్నటువంటి లేడీస్ అందరూ కూడా వాళ్ళు చాలామంది దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, ఆటోల్లో వస్తున్నారు, 2 వీలర్స్ వస్తున్నారు. కాబట్టి సో వాళ్ళ మీద ఎలాంటి స్నాచింగ్స్ కానీ ఇంకోటి వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితులు జరగకుండా మా క్రైమ్ స్టాఫ్ కూడా వాళ్ళ మీద నిఘా ఉంచుతున్నారు. CCTV కెమెరాస్ వీళ్ళు కూడా పీఠం వాళ్ళ చుట్టుపక్కల అన్నీ అరేంజ్ చేశారు. దాంట్లో కూడా చూస్తున్నాము. సో పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక శాంతియుతమైన వాతావరణంలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మాకంటే ఎక్కువ పీఠం వాళ్ళే ఎక్కువ ఏర్పాటు చేశారు. వాళ్ళ వాలంటీర్స్ కూడా మాకు ఒక 100 మందిని దాకా ఇచ్చారు. సో వాళ్ళని ఒక క్రమబద్ధీకరణలో ఒక లైన్లో పంపించడానికి కానీ, తర్వాత ఫుడ్ దగ్గర కానీ,
యాగ దగ్గర కానీ ఎలాంటి తొక్కిసినట్టు జరగకుండా చూసుకోవడం కూడా మా బాధ్యత. సో వీటన్నిటినీ నిర్విఘ్నంగా అమ్మవారి దయ వల్ల ప్రశాంత వాతావరణం నిర్వహిస్తామని పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. రోడ్ల విస్తీర్ణ సమయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమిని కేటాయించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొని భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా నల్లగొండలకు జర నోరు ఎక్కువ ఉంటుంది, చైతన్యం ఎక్కువ ఉంటుంది, సాహసం ఎక్కువ ఉంటుంది. అందుకని మీతో ఉంటే వాళ్ళకు కూడా ఇంత బలం వస్తుందని చెప్పి వచ్చినట్టున్నది. వాళ్ళని కూడా మంచిగా కలుపుకొని పోవాల్సిన అక్కడ ఉన్నది. ఇంకా మీకు తెలుసుదని నాకు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీశైలం రోడ్డు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ మధ్య అక్రమంగా దుర్మార్గంగా 13,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇప్పుడు ఫార్మాసిటీ అక్కర్లేదన్నప్పుడు వాళ్ళ రైతుల భూములు వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ అసైన్మెంట్ భూములకు 5 లక్షల రూపాయలు, పట్టా భూములకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆడ 3 కోట్లు 4 కోట్ల విలువైన భూముల్ని తీసుకున్నారు వాళ్ళు. కానీ దాన్ని వాపసు ఇవ్వకుండా తెలట 4వ సిటీ నిర్మాణం చేస్తున్నారట. ఎవడు సొమ్ము ఎవడు దానం చేసినట్టు ఎందుకోసమో ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళకు ఆ 4 సిటీ వాళ్ళ కోసమట ఒక 400 ఫీట్లు 500 ఫీట్ తోటి చక్కటి రోడ్ అయితే మొత్తం ఎకరముండల మొత్తం భూములు పోతున్నాయి సారు. ఇదే శ్రీశైలం రోడ్డుకు బ్రహ్మాండంగా ఉంది, దాన్ని కొంత ఎక్స్పాండ్ చేసుకుని సరిపోతుంది. మమ్మల్ని కూడా రింగ్ రోడ్లతో జమ చేయమని చెప్పి వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళకు కూడా సంఘీభావం చెప్తున్నారు. ఆయన ఏం మాట్లాడిండు, కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికే బాధ్యతలు అప్పచెప్పింది అని. మరి ఈ జిల్లా మంత్రి మనం ఏం చేయాల్సి అక్కర్లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నీవు ఎన్నికల ముందు ఏం మాట్లాడినావో గా మాట మళ్ళొకసారి విని దాన్ని అమలు చేసే ప్రయత్నం చెయ్యి. లేకపోతే రైతులు ఏం చెప్పానో ఏం జనగా పని చేస్తారు, సిద్ధంగా ఉండమని కొంచెం కోరుతున్నాను. రెండో మాట ఏంటంటే, ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కనుక కేంద్రానికి సంబంధం ఉందంటే నేను వస్తా, కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది. ఇక్కడ ఎందుకు వస్తుంది ఈ పంచాయతీ? ఇంతకుముందు లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడి చెప్పింది, సాగర్ గారు చెప్పింది. ఎంత బాధ అవుతుందంటే, ఎవరు అసలు ప్రభుత్వం అంటే నీ అయ్య సొత్తు కాదు బిడ్డ, నీ అయ్య సొత్తు కాదు. రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఎవరు కూర రోడ్లకు భూమి ఇవ్వడానికి వెనుకకు పోరు, ప్రాజెక్టులకు భూములు ఇవ్వడానికి కూడా వెనుకకు పోరు. కానీ బరాబర్ రేటు తిత్తారు. ఆడ 3 కోట్లు ఉంటే 3 కోట్లు, 4 కోట్లు ఉంటే 4 కోట్లు నా ధనం గుంజుకొని సమాజానికి సేవ చేస్తా అంటే ఎట్లుకుంటారు రైతు డిమాండ్ అడుగుతుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన హేమాద్రి పింఛన్ తొలగించడం వివాదాస్పదమైంది. తనకు చిన్నతనం నుంచి వైకల్యం ఉందని, 75 రూపాయల నుంచి ఇప్పటి వరకు పెన్షన్ వచ్చేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక వ్యక్తి తనపై కక్ష పెంచుకుని పింఛన్ తొలగించేలా చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే సహించేది లేదని బాధితుడు ఆందోళనకు దిగాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సనాతన ధర్మాన్ని కాపాడటమే నా ఉద్దేశమన్న డిప్యూటీ సీఎం పవన్. ఏడుకొండల స్వామికి అపచారం చేసినందుకే 11 సీట్లకు పరిమితమయ్యారంటూ ఎద్దేవా. వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. గూడూరులో వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. వివిధ రకాల అలంకారంలో భక్తులకు అమ్మ దర్శనం. అమలాపురం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. వాసవి మాతగా మొదటి రోజు భక్తులకు అమ్మ అభయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.